హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రాజుని ఇక శ్వేత తన మెడలో తాళి కట్టమని బలవంతం చేస్తూ ఉండగా రూప ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రూప కళ్ళు తిరిగి కింద పడిపోవడంతో డాక్టర్ ఇక చెక్ చేసి రూప ప్రెగ్నెంట్ అని చెప్పగానే ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పటి వరకు రూప తను చెప్పిన మాట వింటుందని చెప్పి ఇంటి దగ్గర నుంచి ఇక రాజు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మరి రూపకి రాజుకి ఎటువంటి సంబంధం లేదని రూప నోటితో చెప్పించాడు ప్రతాప్. కానీ విరూపాక్షి ఎంత బ్రతిమలాడినా కూడా రాజుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం, శ్వేత ఇక రాజుని మెడలో 3 ముళ్ళు వేయమని బలవంతం చేస్తూ ఉండగా రూప కళ్ళు తిరిగి పడిపోయిన తర్వాత తను నెల తప్పిందని తెలిసి మరి ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోయి రాజు వైపు చేయి చూపిస్తూ నా కూతురిని మోసం చేశావంటూ గట్టిగా కేకలు వేస్తూ ఉంటే మరి ఇక రాజుని శ్వేత పెళ్లి చేసుకుంటుందా? విరూపాక్షి ఆడిన నాటకంలో ప్రతాప్ అలాగే విజయాంబిక ముత్యాలు అందరు కూడా ఇరుక్కోబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రూప ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. రాజు, నువ్వు అమ్మాయి గారిని మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకుంటావని నేను నమ్మను. నువ్వు ఒక్కసారే ఎవరి మెడలో అయినా తాళి కట్టాలి. అది నా మెడలోనే తాళి కట్టేశావు. ఇంకా ఎవరిని నీ మనసు వరకు రానివ్వవని నాకు తెలుసు రాజు అని చెప్పి రాజు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇకపోతే విరూపాక్షి మాత్రం లాయర్, పోలీస్ అందరినీ కూడా తీసుకొచ్చి శ్వేత ఇక ప్రతాప్ వాళ్ళు రూపకి అలాగే రాజుకి ఎటువంటి సంబంధం లేదు అని పేపర్ మీద సంతకం పెట్టిన పేపర్ తీసుకొచ్చి విరూపాక్షికి చూపిస్తూ ఉండగా విరూపాక్షి కూడా ఇలా అంటూ ఉంటుంది, దానికంటే ముఖ్యమైన పేపర్ నా దగ్గర ఒకటి ఉంది శ్వేత, ఇదిగో తీసుకో మ్యారేజ్ సర్టిఫికేట్ అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోయి వెనక్కి అడుగు వేస్తుంది. అప్పలనాయుడు చాలా నవ్వుతూ సంతోషంగా ఉంటాడు. ఎందుకు అంటే అప్పలనాయుడు విరూపాక్షి ఇద్దరు కూడా కలిసి ఒకప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ చేపించారు కాబట్టి రాజు రూపలకు అది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఏంటి మ్యారేజ్ సర్టిఫికేటా అని చెప్పి ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది విరూపాక్షి శ్వేతతో, నీకు చదవడం రాకపోతే మీ నాన్నగారు సీఎం కదా, ఆయనతో చదివించుకో. ఒకవేళ ఇంకా చదివించడం నీకు నచ్చకపోతే మాజీ మినిస్టర్ ఉన్నారు కదా సూర్యప్రతాప్ గారు, ఆయన గారితో చదివించుకో అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్వేత, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కువగా మాట్లాడేది ఎవరు? రాజు పక్కన నా కూతురు స్థానం ఉండాలి, నా కూతురు కూర్చోవాలి. నువ్వు ఎలా కూర్చుంటావు? నా కూతురు బ్రతుకుండగా రాజుని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు అని చెప్పి విరూపాక్షి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది. వెంటనే అయినా ఇక్కడ అందరి అంగీకారంతో శ్వేతరాజుల పెళ్లి జరుగుతుందని అన్నారు. మీరు వరకే ఇక్కడ ఉన్నారు, నా కూతురు రూప ఎక్కడ అని అంటూ ఉంటే తను రాలేదు అని విజయాంబిక అంటూ ఉంటే, అందరి ప్రోత్సాహంతో పెళ్లి జరుగుతుందని చెప్పినప్పుడు నా కూతురు కూడా రావాలి కదా, నా కూతుర్ని దాచిపెట్టి మీరు నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి విరూపాక్షి అంటూ ఉంటుంది. ఇప్పుడు వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, నా కూతురు చెప్తే రాజశ్వేతల పెళ్లి జరుగుతుందా? అయితే వెంటనే నా కూతుర్ని తీసుకుని వస్తాను అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు. ఇప్పుడు తీసుకొస్తానని నా తమ్ముడు అంటున్నాడు కదా, రూప కూడా అలానే చెప్తుంది అనగానే విజయాంబిక, రూపాన్ని తమ్ముడు కాదు నా కన్న కూతురు అని చెప్పి ఈ విధంగా విరూపాక్షి మాట్లాడుతూ ఉంటుంది. వెంటనే ప్రతాప్ ఇంటికి వెళ్తాడు. రూప డోర్ దగ్గర కూర్చొని ఉంటుంది. డోర్ నెట్టగానే రూప డోర్ తీస్తుంది. నాన్న అని చెప్పి గట్టిగా ప్రతాప్ని గట్టిగా హాక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న, మీరు నా కోసమే వచ్చారు కదా, నన్ను తీసుకొని వెళ్తారా? రాజు శ్వేత మెడలో తాళి కట్టాడా నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది రూప, నిన్ను తీసుకువెళ్ళడానికే వచ్చాను, కానీ రాజు శ్వేతల పెళ్లి జరగడానికి నువ్వు ఒప్పుకోవాలి అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. ఏంటి నాన్న మీరు అనేది అనగానే, నువ్వు ఇప్పటి వరకు ప్రతాప్ కూతురు రూప అని అన్నారు, కానీ ఇప్పుడు విరూపాక్షి కూతురు రూప అని అంటే నేను తట్టుకోలేనమ్మా. నేను అన్న మాట ఇవ్వకపోతే, ఆ మాట నిలబెట్టుకోకపోతే నేను ప్రాణాలతో ఉండనని నీకు తెలుసు కదా అనగానే, నాన్న అలా మాట్లాడకండి నాన్న అని చెప్పి ప్రతాప్ మాట్లాడకుండా నోరు
మీద చెయ్యేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న అనగానే, అయితే నాకు ఒక మాట ఇవ్వమ్మా, రాజుకి నీకు సంబంధం లేదని నువ్వు అక్కడికి వచ్చి చెప్పాలి అని రూపనీక అక్కడికి తీసుకొని వస్తాడు. ఈలోపు విరూపాక్షి సుమ చంద్రల్ని ఇద్దరిని కూడా, రూప కూడా మీ కూతురు లాంటిదే కదా చంద్ర, ఎందుకు ఇలా చేశారు, మీ కూతురి జీవితం ఇలానే నాశనం అయిపోతూ ఉంటే చూస్తారా, చూస్తూ ఊరుకుంటారా, ఓహో అంటే అన్నయ్య అంటే భయం, ఈ విధంగా అంటూ ఉంటుంది. వెంటనే విజయాంబిక మాత్రం చంద్ర ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే మంచిగా ఉంటుంది అని చెప్పి ఈ విధంగా విజయాంబిక అంటూ ఉంటుంది. విరూపాక్షిని మాట్లాడకుండా చేస్తుంది. ఏంటి రాజు ఏం ఆలోచిస్తున్నావు, అమ్మాయి గారి జీవితం నీ కళ్ళ ముందే నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా అనగానే ప్రతాప్ రూప చేయి పట్టుకొని రాజు ఇంటి పెళ్లి పందిట్లోకి తీసుకుని వస్తాడు. రూప రాజు వైపు దీనంగా చూస్తూ ఏడుస్తూ ఉంటే రాజు మాత్రం ముత్యాల వైపు చూస్తూ ఉంటాడు. ముత్యాలు మాత్రం చచ్చిపోతానని బెదిరించిందే తనకి గుర్తొస్తూ ఉంటుంది. వెంటనే అమ్మ మీ అంగీకారంతోనే వాళ్ళ పెళ్ళి జరుగుతుందా అని ఈ విధంగా అక్కడున్న పోలీసులు లాయర్లు రూపని అడగగానే చెప్పు రూప అని చెప్పి అంటూ ఉంటే వెంటనే విరూపాక్షి కూడా వచ్చి ఏంటమ్మా రూప ఏం మాట్లాడట్లేదు, నీ మెడలో ఉన్న తాళిని ఒకసారి బయటకు తీయి అనగానే రూప మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది. వెంటనే అక్కడున్న పోలీసులకి లాయర్లకి అందరికీ కూడా ఈ విధంగా అంటూ ఉంటుంది. చూస్తున్నారు కదా నా కూతురు మెడలో తాళి ఉంది, ఈ తాళి ఎవరు కట్టారు రూప అని అంటూ ఉంటే రాజు వైపు చూపిస్తూ ఉంటుంది. రూప తాళి కట్టింది రాజే, కానీ రాజు శ్వేతలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజు అప్పలనాయుడు అందరూ కూడా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి రూప ఏం మాట్లాడుతున్నావమ్మా, నీ తండ్రి చచ్చిపోతానని బెదిరించాడా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే రూప ఏమీ మాట్లాడదు. వెంటనే రాజు దగ్గరికి శ్వేత వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. శ్వేత తాలిబొట్టు తీసుకొని రాజు తాలి కట్టు, ముహూర్తం సమయం అయిపోతుంది, త్వరగా తాలి కట్టు అని అంటూ ఉంటే రాజు నువ్వు ఇప్పటికైనా ఆలోచించు, మీ పెద్దయ్య గారు ఏదనుకుంటే అది జరగాలని అనుకుంటారు, సూర్య గురించి నాకు బాగా తెలుసు, నువ్వైనా ఆలోచించు, నీ కళ్ళ ముందే అమ్మాయి గారి జీవితం నాశనం అయిపోతుంది రాజు అని అంటూ ఉండగా వెంటనే రూప ఏడుస్తూ అటువైపు చూస్తూ ఉంటుంది. రూప అటు చూస్తూ ఉండగా శ్వేత తాలిబొట్టు తీసుకొని నా మెడలో కట్టు అనడంతో విరూపాక్షి అందరూ కూడా వద్దు వద్దు అని చెప్పి అంటూ ఉంటారు. రూప ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడడంతో అమ్మ రూప అని చెప్పి ప్రతాప్ అరుస్తాడు. రాజు కూడా అమ్మాయి గారు అని అంటూ ఉంటాడు. అందరూ కూడా వచ్చి రూప చుట్టూ గుమిగూడడంతో డాక్టర్ వచ్చి రూపని చెక్ చేస్తారు. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. విరూపాక్షి అప్పలనాయుడు నవ్వుతూ ఉంటారు. ఎందుకు అంటే విరూపాక్షి అప్పలనాయుడు ఇద్దరు కూడా కలిసి ఈ నాటకం ఆడితే కానీ పెళ్ళి ఆగిపోదని, రాజుని శ్వేత వదిలిపెట్టి వెళ్ళిపోదని ఈ నాటకం ఆడి రాజు రూపల బంధాన్ని నిలబెట్టాలని చూస్తారు. రాజుకి మాత్రం ప్రతాప్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు తన కూతురు జీవితం నాశనం చేసినందుకు.